హల్లెలూయా. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవజలములు తాగనిచ్చితివే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవజలములు తాగనిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివి, నీతియో శాంతియు నాకిచ్చితివి. నా ప్రాణమునకు సేద తీర్చితివి, నీతియు శాంతియు నాకిచ్చితివి. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. కడంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. కడంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడికారయు నీ దండమును, నీ దుడికారయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడును. అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేదా చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేదా చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. హల్లెలూయా. దేవుని నామం స్తోత్రము. అందరికీ వందనాలు. దేవుని మాట్లాడిందాం శ్రద్ధగా కూర్చోపు. దేవుడు చెబుతున్నాడా, దేవుని ఈ పక్షాల కార్యం చేయాలంటే నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది ఫస్ట్గా శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి. యెహోవా పనులు శ్రద్ధగా చేయాలి. చేత నేర్చుకోవాలి. అశ్రద్ధగా చేయకూడదు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మ కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన వెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. వినిన వెడల, శ్రద్ధగా విన్న వెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి అంటారు. ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడదు, పొలములో దీవించబడదు. నీ గర్భఫలం
నీ భూఫలం, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకలు మందలు అన్నీ దీవించబడతాయి మూటలు. నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, బయటికి వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతము మగునట్లు చేయును. శత్రువుని కాడ ఆత్మ ఉన్నట్టు చేస్తాడంట యెహోవా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతము అగినట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల ఎదుట నుండి పారిపోతారంట. ఒక త్రోవ నుంచి వచ్చి 7 త్రోవల నుంచి పారిపోతానంట నీ ఎదుటి నుంచి. దేవుడు మాట నువ్వు శ్రద్ధగా వింటే దేవుడు నీ పక్షాన్ని ఎన్ని కార్యాలు చేస్తాడు. నిన్ను దీవిస్తాడో, నీ శత్రువును నీ ఎదుటి నిలవలేక పారిపోతారు. నీ పక్షాన్ని యెహోవా యుద్ధం చేస్తాడనమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం ఉంచాలి, శ్రద్ధ భయభక్తులు నిలపాలి. మనం యెహోవా చేస్తాడు అని మనకి విశ్వాసం ఉందనుకో, చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి సన్హెరీబు అని హిజ్కియాకి ఉత్తరం రాశాడు అనమాట. హిజ్కియా రాజుకి, నేను అన్ని దేశాలు జయించుకుంటా వస్తున్నాను, నీ దేశం ఎంత చిన్న దేశము, ఈ దేశం కాడ ఊరికే జయించేస్తాను నేను, నువ్వు ఒకవేళ ఆన్లైన్ నమ్ముకుంటావేమో, నా చేతిలో నుంచి నిలిపించగల దేవుడు ఎవరు లేడు అని పగడ మాటలు పలికాడనమాట. ఇచ్చిన మాటలు పలికేటప్పటికి అప్పుడు హిజ్కియా ఏం చేసాడు, తిన్నగా రాసిన ఉత్తరం ఇచ్చుకుని యెహోవా మందిరానికి వెళ్ళాడు అనమాట. మన వాళ్ళు అయితే ఎక్కడికి వెళ్తారు, అటు పోలీసుల దగ్గరకన్నా వెళ్తారు, రౌడీల దగ్గరకన్నా వెళ్తారు, ఏదన్నా అన్న కోరుకుంటాకి వెళ్తారు. హిజ్కియా రాజు అట్లా వెళ్ళా, ఆ ఉత్తరం పట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళాడు. యెహోవా మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో పరిచి ఆ ఉత్తరం ప్రార్థన చేశాడు అన్నమాట. ఏమని, సన్హెరీబు రాజు చెప్పిన మాటలన్నీ చెప్పి ప్రార్థన చేసి, నిన్ను కాపాడే దేవుడు ఎవడున్నాడో నా చేతిలో నుంచి నేను అన్ని దేశాలు జయించి వస్తాను, ఇంటికాడ జయిస్తాను అని రాశాడు. పొగరెక్కి అంటే అప్పుడు రా అని ప్రార్థన చేసి అట్లాగా మగత పడుకున్నాడు అనమాట. ఒక రాత్రి కాల సమయం ఉంది, దేవదూత వచ్చిందన్నమాట దండిలోకి వచ్చి 185,000 మందిని హతమార్చేసిందన్నమాట. పొద్దున్నే చూస్తే అన్ని శవాలే తేలిపోయి, శవాల పాలు పడిపోయి ఉన్నాయన్నమాట. అట్లాగే ఎవరితో అన్నా పెట్టుకో, కానీ దేవుడితో పెట్టుకోకూడదు. దేవుడితో పెట్టుకుంటే దేవుడు నువ్వు ఊహించిన దెబ్బ కొడతాడనమాట. ఎటు నుంచి వచ్చుకో ఏ దెబ్బ కొడతాడు నీకు తెలియదు. అందుకని దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు అనుకో, నీకు దేవుడు చేయని కార్యం ఉండదు. దేవుని మాట శ్రద్ధగా వినాలి. విన్నామనుకో నీ కార్యాలు చేస్తాడు దేవుడు. నీవు వినలేదనుకో
వినపోతే ఆ శాపాల కాడ ఇక్కడ రాసించాడు దేవుడు. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడాలను నీవు అనుసరించి నడుచుకున్నవలేనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విన్న వెడల ఈ శాపము వినని ఎడల నీ దేవుడైన ఈ సెలవించిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శపించబడుతువు, పొలంలో నీవు శపించబడుతువు. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపించబడును. నీ భూ పంట, నీ ఆవులు, గొర్రెలు, మేకల మందలు శపించబడును. ఎలుపులకు వచ్చినప్పుడు శపించబడతాం, లోపలికి వెళ్ళినప్పుడు శపించబడతాం. అది దేవుని మాట వింటే దీవులు వస్తాయి. దేవుని మాట వినపోయామనుకో అవన్నీ శాపాలుగా మారి నీ మీదకి వస్తాయి మాటను. దేవుని మాట విన్నారు కాబట్టి ఐగుప్తిలో దేవుడు తెగులు పంపించినప్పుడు తెగుళ్ళు ఐగుప్తులకి వచ్చినాయి, కానీ ఇశ్రాయేలు ప్రజల మీద ఏ తెగులు రాలా. కటికి చీకటం ఉందన్నమాట ఐగుప్తి దేశంలో. మరి అక్కడే ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు, వీళ్ళున్న కాడ చీకట్లేదు. అట్లాగే దేవుడు మాట వింటే దేవుడు వెలుగు నీకు వెలుగుగా ఉంటాడు. దేవుడు వెలుగుమయంగా ఉంటాడు. దేవుడు మాట వినకుండా నువ్వు ఇష్టానుసారంగా జీవించావనుకో ఇక దేవుడు నిన్ను వదిలేస్తాడనమాట. నీకు శాపాలు వెనక ఆడతాయి. ఇక నీకు జ్వరం వస్తుంది, మీ ఇంట్లో వాళ్ళకి జ్వరం వస్తుంది, పిల్లలకి జ్వరం వస్తుంది, వాళ్ళకి ఇటు ఇంకొకరికి వస్తుంది, ఇంకోళ్ళకి వస్తుంది. అట్లాగే ఏకొస్తానే ఉంటాయి. మీ కష్టార్జితం కాడ ఎటుపోతుందో తెలియదు. అట్లా ఉంటుంది మాట. చేపలు వస్తాయి మాట. అట్లా దేవుడిని నమ్ముకున్నాం మనం. దేవుడి ఆశీర్వాదాలు పొందుకోవాలి, అంతేగాని శాపాలు పొందుకోకూడదు. శాపాలు పొందుకుని బిడ్డలుగా ఉండకూడదు. దేవుని మాట శ్రద్ధగా విని, భయభక్తితో విని, దేవుని మాట శ్రద్ధగా వినే బిడ్డలుగా ఉండాలి. దేవుని మాట శ్రద్ధగా విన్నామనుకో ఆశీర్వదిస్తాడు దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం. నువ్వు అడిగిన పెట్టిన కాడల్లా ఆశీర్వాదమే. ఇస్సాకు అంట కరువు వచ్చిందంట. కరువు వచ్చినప్పుడు ఆ దేశం ఉండి విత్తనం వేసాడంట. కరువు వస్తే మరి విత్తనం వేస్తే ఎట్ట పండుతాయి? మరి ఇస్సాకు పొలం పండింది. ఎందుకంటే దేవుడు అందు భయభక్తులు కలిగిన వాడు ఇస్సాకు. ఆ దేశం ముందు ఉండి ఆ సంవత్సరం విత్తనం వేసి 100 అంతల ఫలం పొందాడని బైబిల్ లేఖనం తేలిపోతుంది. వాళ్ళందరూ చూసి ఓర్చుకోలేకపోయారంట. మనకేమో ఏమీ పండుతులేదు, ఇతనికి ఏంటి 100 అంతల ఫలం వచ్చింది అని చెప్పి ఇస్సాకుని చూసి కుళ్ళుకున్నారంట. అట్లాగే నిన్ను చూసి నీ పక్కలంటే వాళ్ళు కుళ్ళుకుంటారు. ఏంటి? నీ ఆశీర్వాదం చూసి. ఆ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి తెలీదు. నీ దేవుడు నీకు తెలుసు, నీ దేవుడికి తెలుసు. అందుకే దేవుడని మనం భయభక్తులు కలిగి దేవుడి ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుడు అందు శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నాం ఇంకో భయభక్తులు కలిగి దేవుని మన పక్షాన కార్యం చేస్తాడనమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆశీర్వాదం వస్తుంది అన్నమాట. ఒక చుట్టాల ఇంటికి వెళ్ళినా కానీ నువ్వు అక్కడ ఆశీర్వదించబడతావు. వాళ్ళు నిన్ను బట్టి వాళ్ళు ఆశీర్వదించబడతారు. అలాంటి కార్యం చేస్తాడు దేవుడు. అలాంటి ఊహించిన కార్యం చేస్తాడనమాట.
అట్లాగే ఈ దేవుడు అందు భయభక్తులు కలిగి శ్రద్ధాభక్తులు కలిగి ఉందాము. దేవుడు ఈ వాక్యం దీవించుగాక.